ఓకే. మీకు 10th క్లాస్ 10థ్‌లో మీకేమన్నా డౌట్స్ ఉన్నాయండి? సార్ అది లాస్ట్ క్లాస్‌లో చిన్న డౌట్ ఉంది సార్. యాక్చువల్‌గా అది మీరు విత్ ఎక్స్‌ట్రా వేరియబుల్ అయితే ఓకే. కానీ వితౌట్ ఎక్స్‌ట్రా వేరియబుల్‌తో ఇది చేశారు కదా సార్. ఏ ఈక్వల్ టు ఏ ఆహ్, ఎక్స్ఆర్ ఏ, బి అది చెప్పారు కదా సార్. మళ్ళీ అగైన్ థర్డ్ టైమ్ కూడా ఏని ఎందుకు ఇచ్చేసారు? ఆ ఒక్కటి చిన్నది అర్థం కాలేదు సార్. ఒక్కసారి ఇదేనా? ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? ఇదేనా? అవును సార్. అవును సార్. ఓకే. ఇప్పుడు యూజింగ్ ద టెంపరరీ వేరియబుల్స్ పైథాన్ కదా! దీన్ని అవును. మనం డీకోడ్ చేద్దాం పోనీ. ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే. సో, ఫస్ట్ స్టేట్‌మెంట్‌లో ఏ క్యాప్ బి అంటే మనకేమొస్తది? ఫస్టు యాక్చువల్‌గా ఆర్డర్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ప్రోగ్రామ్‌కి ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఏ ఈక్వల్స్ టు 5 అంటే ఎగ్జిక్యూషన్ ఎలా స్టార్ట్ అవుతది? 5 తీసుకొచ్చి ఏలో పెట్టుకుంటాం. 7 తీసుకొచ్చి బిలో పెట్టుకుంటాం. ఓకేనా? ఫస్ట్ ఏని ఎగ్జిక్యూట్ చేయదు. ఫస్ట్ 5ని ఎగ్జిక్యూట్ చేసి ఓకే. 5 అనేది ఏకి అసైన్ అయ్యి ఉంది. 7 బికి ఒక మెమరీ లొకేషన్ క్రియేట్ చేసి దానికి బి అని పెట్టి 7ని సేవ్ చేసింది. ఓకే. సో, తర్వాత ఈ ఎగ్జిక్యూషన్ ఇటు నుంచి ఇటు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఏలో ఏముంది? 5 ఉంది. 5 బిలో ఏముంది? 7 ఉంది. సో, ఎక్స్‌క్లూజివ్ ఆర్ ఆపరేషన్‌కి అవుట్‌పుట్ తెలుసా మీకు? ఎంతొస్తదనేది? 5 0 1 0 1 ఎంత 5కి అంతేనా? ఆ! ఓకే. క్యాప్ ఏది? ఈ బోర్డ్‌లో ఎప్పుడు వాడం కదా! 7కి ఎంత? 7కి ఎంత? 0 1 అంతేనా? అవును సార్. ఓకే. సో, ఎక్స్‌క్లూజివ్ ఆర్ ఆపరేషన్ అంటే ఏంటి? ఓకే. మనం ఆహ్, ప్యాడ్ రాసి ప్యాడ్‌లో రాస్తాను. ఓకేనా? హ్మ్. ఏ ఎక్స్‌క్లూజివ్ ఆర్ విత్ బి. అప్పుడు మనకి ఏ ఈక్వల్స్ టు ఎంత? 0 1 0 1 బై 01 0 1 1. 111. ఓకే. సో, 1 అండ్ 1 ఎక్స్‌క్లూజివ్ ఆర్ ఎంత? ఈ క్యాప్ సింబల్ ఎక్స్‌క్లూజివ్ ఆరేనా? అవును సార్. సో 0101 0010 0 0 0 10 కదా సార్. 0 0 1 0 10 ఎంతొచ్చింది? ఇప్పుడు 0 0 1 0 అనేది ఎందులో సేవ్ అయింది మనకి? 5 ఏలో సేవ్ అయింది. ఏలో బైనరీ. బైనరీలో ఆ! ఏలో సేవ్ అయింది. ఓకే. ఇప్పుడు, ఇప్పుడు ఏలో ఎంతున్నట్టు మనకి 0 0 1 0 ఉంది. కదా! యెస్ సార్. ఇప్పుడు ఏ వాల్యూ రీప్లేస్ అయిపోయింది 5 తోటి. తర్వాత బి ఈక్వల్స్ టు ఓకే. ఏ క్యాప్ బి. ఇప్పుడు ఏలో ఏముంది? 0 0 1 0 10 0 1 1. 111. ఓకే. రైట్. సో, 1 0 1 0 రైట్. ఇప్పుడు బిలోకి ఏమొచ్చేసింది? 0 1 0 1 వచ్చేసింది బిలోకి. అంతేనా? అవును సార్. అంటే దీని వాల్యూ ఎంత? 5 5 కదా! ఇప్పుడు మనకు కావాల్సిన ఫస్ట్ బిలోకి 5 వచ్చేసింది. ఇప్పుడు మనం ఏలోకి ఏం తీసుకెళ్ళాలి? 7 తీసుకెళ్ళాలి సార్. 7 తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఏ క్యాప్ బి రాసాడు. ఇప్పుడు ఏలో అసలు యాక్చువల్‌గా ఎంతుంది? 0 0 1 0 కదా! 10 అవును సార్. ఇప్పుడు బిలోకి ఏమొచ్చేసింది? 5 వచ్చేసింది. 5 వచ్చింది. 0 స్ 1 0 1 ఇప్పుడెంత? 0 111 ఏనా? 111. ఓకే. ఆ! ఓకేనా? అర్థమైందా? యాహ్! అంటే ఇప్పుడు ఏం ఓకే. చేసాడు అంటే ఇక్కడ ఏలోకి ఏం పంపించాడంటే ఫస్టు 7 - 5ని పంపించాడు. ఓకేనా? యాక్చువల్‌గా నేను బీకి కూడా ఏకి చేసినట్టే చేశాను సార్. సో, అక్కడ నాకు సేమ్ వచ్చి స్టెప్ తన్నింది సార్. అక్కడ అర్థం కాలేదది. ఏ సో, గుడ్ లోకి గాడ్. 2 పంపించి
బిలో నుంచి ఇలా ఆపరేషన్ చేసుకుంటూ వెళ్ళాడు. బిలో ఓకే ఓకే ఏలో నుంచి బిని తీసేశాడు. ఇప్పుడు అంటే 7లో నుంచి 2 తీసేస్తే వచ్చేసి బిలోకి 5 సేవ్ అయిపోయింది. ఓకే, తర్వాత వచ్చేసి మళ్ళీ బికి 2ని యాడ్ చేశాడు. అంతేగా? అంతే సార్. అంటే బికి మీకు చేసిన క్యాలిక్యులేషన్ నేను ఏకి చేసినట్టే మళ్ళీ బికి కూడా చేశాను సార్. అదే అర్థం కాలేదు అక్కడే. ఓకే సార్, అర్థమైంది. సో ఫస్ట్ బి వాల్యూ A7కి, ఏ వాల్యూ 5కి. యాహ్! ఓకే సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు 10th ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. చైనింగ్ కంపారిజన్ చెప్పానా? స్టార్ట్ చేశారు సార్ జస్ట్. చెప్పలేదు మీకు కంప్లీట్ కదా? సార్. ఈ చైనింగ్ కంపారిజన్ అనేది ఏంటంటే మన పైథాన్‌లో ఉన్న పైథాన్‌లోనే ఉంటుంది. మీరు మిగతా లాంగ్వేజెస్‌లో ఉండదు. ఓకేనా? మిగతా లాంగ్వేజ్‌లో చైనింగ్ కంపారిజన్ ఉండదు. చైనింగ్ కంపారిజన్ అంటే ఇప్పుడు 18 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఏజ్ అండ్ ఏజ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 65 ఇలాంటి స్టేట్మెంట్ ఉందనుకో, దీన్ని ఇక్కడ ఏజ్ కామన్ గా ఉన్నాయి కదా, ఈ అండర్ స్టేట్మెంట్ లో ఇక్కడ ఏజ్ కామన్ గా ఉన్నాయి కదా, అందుకని ఒక ఏజ్ పెట్టుకోవచ్చు షార్ట్ కట్ లాగా జస్ట్. ఇప్పుడు దీనికి అవుట్పుట్ సేమ్ వస్తుంది. వీటిని కామన్ చేశాను కదా, అందుకని ఎలిజిబుల్. సో ఇలా ఇప్పుడు ఇలాంటి స్టేట్మెంట్స్ ఎక్కడన్నా రాసినట్టయితే మీరు ఫ్యూచర్ లో వస్తాయి, మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు 18 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఏజ్ అండ్ ఏజ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 65. ఓకేనా? సో అలాంటప్పుడు ఎలిజిబుల్ అంట. 2 కండిషన్లు ఏంటంటే ఏజ్ అనేది ఎంత ఉండాలి? 18 కన్నా ఎక్కువ ఉండాలి, అలాగే ఏజ్ అనేది 65 కన్నా తక్కువ ఉండాలి. అంతేనా? అంతే సార్. ఎస్ సార్. ఓకేనా? సో దాన్ని ఇలా రాసుకోవచ్చు అని చెప్తుంది. దీన్నే చైనింగ్ కంపారిజన్ అంటారు. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ బట్టి మీకు అర్థమైంది ఉంది. చెప్పండి. ఏజ్ అనేది 18 కన్నా ఎక్కువ ఉండాలి, ఏజ్ అనేది 65 కన్నా తక్కువ. సో దీన్ని కొన్ని రివర్స్ రాయనుకున్నప్పుడు ఎప్పుడు ఎలిజిబిలిటీ వాళ్ళకి సమ్ ఎలిజిబిలిటీ 18 నుంచి 65 ఉన్న వాళ్ళు ఎల్ఐసి ఇప్పుడు మనకి ఎల్ఐసీలు తీసుకోవడానికి లేకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఏజ్ లిమిట్ ఉంటుంది. ఓకేనా? అంటే ఎగ్జాంపుల్ 18 ఇయర్స్ కన్నా అబోవ్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, అలాగే 65 కన్నా బిలో ఏజ్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. దీని ప్రోగ్రామ్ ఎలా రాస్తారు మీరు? ఏజ్ అనేది ఎంత ఉండాలన్నా ఫస్ట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18 అండ్ ఇప్పుడు నేను అడిగిన అర్థమైందా? ఒక ఎలిజిబిలిటీ ఏంటంటే 18కి 65 ఏళ్ల మధ్యలో ఉన్న వాళ్ళే తీసుకోవచ్చు. ఓకేనా? సో దానికి ఏజ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 65. ఇదేనా కండిషన్? ఏజ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 65. సో ఇక్కడ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18 అనే ప్లేస్ లో మనం దీన్ని ఇలా రాసుకోవచ్చా? 18 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 65 ఇలా రాయొచ్చా మనం స్టేట్మెంట్ ని? సారీ, ఏజ్ రివర్స్ చేసుకున్నాం అంతే. ఏ గ్రేటర్ దాన్ బి అన్నా, బి లెస్ దాన్ సి అన్నా ఒకటేనా? బి లెస్ దాన్ ఏ అన్నా ఒకటేనా? నేను అడిగేది ఏంటి? ఏ గ్రేటర్ దాన్ బి అన్నా ఓకేనా? ఏ గ్రేటర్ దాన్ బి అన్నా, బి లెస్ దాన్ సి అన్నా ఒకటేనా కాదా చెప్పండి? బి లెస్ దాన్ ఏ అన్నా ఒకటేనా కాదా చెప్పండి? ఒకటే సార్. ఒకటే కదా. అదే స్టేట్మెంట్ రివర్స్ లో. ఓకే, సో
తర్వాత వచ్చేసి మీకు ఫర్ లూప్స్. ఇక నుంచి మీకు కంట్రోల్ స్టేట్మెంట్స్ లో మీకు ఇప్పుడు వరకు కండిషనల్ స్టేట్మెంట్స్ అయినాయి. ఓకేనా? కంట్రోల్ స్టేట్మెంట్స్ లో కండిషనల్ స్టేట్మెంట్స్ అయినాయి. కండిషనల్ స్టేట్మెంట్స్ ఏం చేస్తుంది? ట్రూ ఫాల్స్ ని రిటర్న్ చేస్తుంది. ట్రూ అయితే పర్టికులర్ కండిషన్ ఎగ్జిక్యూట్ చెయ్యి, ఫాల్స్ అయితే పర్టికులర్ కండిషన్స్ ని ఎగ్జిక్యూట్ చేయాలని చెప్తుంది. ఏది? కండిషనల్ స్టేట్మెంట్స్. కండిషనల్ స్టేట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి మనకి? లెస్ దాన్, గ్రేటర్ దాన్, అదే సారీ, ఇఫ్ స్టేట్మెంట్, ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్, ఎల్స్ ఇఫ్ లాడర్, ఇవి ఉన్నాయి. అంతేనా? కంట్రోల్ స్టేట్మెంట్స్ అయినా అట్లా అనేది అర్థం కావట్లేదు. ఒకసారి కండిషనల్ స్టేట్మెంట్ లో మనకు ఫస్ట్ ఏంటిది? మనకి కంట్రోల్ స్టేట్మెంట్స్ లో కండిషనల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. కండిషనల్ స్టేట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి మనకి? ఇఫ్, ఎల్ఎఫ్, ఇవి ఉన్నాయి కదా. అలాగే మనకి లూప్స్ ఉంటాయి. ఓకేనా? ఆ లూప్స్ ఏమేమి ఉంటాయో చూద్దాం ఒకసారి. ఓకేనా? లూప్స్ మనకి ఫస్ట్ ఫర్ లూప్ అని, వైల్ లూప్ అని రెండు ఉంటాయి. ఇవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే లూపింగ్ స్టేట్మెంట్స్. ఇప్పుడు మనకి కండిషనల్ స్టేట్మెంట్స్ ఎందుకు యూజ్ అవుతున్నాయి చెప్పండి నాకు ఒకసారి. కండిషనల్ స్టేట్మెంట్, సో మనకి కంట్రోల్ స్టేట్మెంట్స్ లో బాగా గుర్తుపెట్టుకోండి. కంట్రోల్ స్టేట్మెంట్స్ లో మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు కంట్రోల్ స్టేట్మెంట్స్ ఏమేమి ఉన్నాయని. సో కంట్రోల్ స్టేట్మెంట్స్ లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి కండిషనల్ స్టేట్మెంట్స్. ఓకేనా? కండిషనల్ స్టేట్మెంట్ అనేది ఎప్పుడు కూడా ట్రూ ఆర్ ఫాల్స్ ని రిటర్న్ చేస్తూ ఉంటాయి. ఇఫ్ ఉంటుంది అందులో. ఓకేనా? ఇఫ్ ఇఫ్ ఇందులో ఏంటి? ఏదైనా ఒక కండిషన్ ట్రూ అయితే పర్టికులర్ స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చెయ్యి, కండిషన్ ఫాల్స్ అయితే పర్టికులర్ స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేయని చెప్తాం ఇఫ్ లో కదా. అలాగే నాకు ఇంకోటి ఏంటి? లూపింగ్ స్టేట్మెంట్స్ అంటాం. కంట్రోల్ స్టేట్మెంట్స్ లో కండిషనల్ స్టేట్మెంట్స్ ఎలాగ ఉన్నాయో రెండోది లూపింగ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. లూపింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే ఇక్కడ కూడా కంట్రోల్ జరుగుతుంది. అంటే నాకేం కావాలంటే 1 to 10 నెంబర్స్ ప్రింట్ కావాలి. 1 to 10 నెంబర్స్ ప్రింట్ కావాలి. 1 to 10 నెంబర్స్ అంటే ఇందులో కంట్రోల్ ఏంటి? ఏదైనా నెంబర్ 0 దగ్గర నుంచి మనం ఇనిషియలైజ్ చేసి దానికి 1 యాడ్ చేసుకుంటా 10 వచ్చేంత వరకు మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ కావాలి. వీటిని లూపింగ్ స్టేట్మెంట్స్ అంటారు. ఓకేనా? లూపింగ్ స్టేట్మెంట్స్ లో మనకి వైల్ లూప్ అనేది ఫస్ట్ వస్తుంది. ఎక్కువగా మనం ఫర్ లూప్ వాడుతూ ఉంటాము. చాలా మంది మనకు అవసరాన్ని ఉన్నప్పుడు మనం వైల్ లూప్ కూడా వాడుకుంటూ ఉంటాం. మీకు వైల్ లూప్ సింటాక్స్, ఫర్ లూప్ సింటాక్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వైల్ లూప్ ఇన్ పైథాన్ రిపీటెడ్లీ ఎగ్జిక్యూట్ బ్లాక్ ఆఫ్ కోడ్ యాజ్ లాంగ్ యాజ్ ఎ స్పెసిఫిక్ కండిషన్ రిమైన్ ట్రూ. ఇఫ్ useful when you don't know the any in advance how many times you will need to iterate. Basic syntax of while condition code to be executed. ఓకేనా? నాకు హాయ్ వెంకట్ అని చెప్పి నాకు అవుట్పుట్ లో 10 టైమ్స్ ప్రింట్ కావాలి. హాయ్ వెంకట్ అని చెప్పి నాకు అవుట్పుట్ లో 10 టైమ్స్ ప్రింట్ కావాలి. మీకు ఒకవేళ వైల్ లూప్ తెలియదు, అప్పుడు మీరు ఎలా హాయ్ వెంకట్ అని 10 టైమ్స్ ప్రింట్ చేస్తారు? నార్మల్ గా నేను మిమ్మల్ని ఏమడిగానంటే ఇప్పుడు వరకు నేర్చుకున్న దాని ప్రకారం హాయ్ వెంకట్ అని చెప్పి నాకు 10 టైమ్స్ అవుట్పుట్ లో ప్రింట్ కావాలి. చాలా సింపుల్. మీరిద్దరు ఆలోచించి చెప్పాలి నాకు. హాయ్ వెంకట్ అని నాకు అవుట్పుట్ లో 10 టైమ్స్ ప్రింట్ కావాలి.
ప్రవళిక అండ్ శ్రీనివాస్. సార్ యాక్చువల్లీ కింద లాజిక్ చూసాను. సో ఇక్కడేం రాయలా నేను. ఇది రాయలా. మీకు వైల్ లూప్ తెలీదు అసల. వైల్ లూప్ మీకు తెలీదు. నేను ఇప్పుడు వరకు నేర్చుకున్న దాని ప్రకారం నాకు హాయ్ వెంకట్ అని 10 టైమ్స్ ప్రింట్ కావాలి. మీరు అప్పుడు ఈ కోడ్ ఎలా రాస్తారు? ప్రింట్ ఎఫ్ ఆఫ్ హాయ్ వెంకట్ అలా 10 టైమ్స్ రాస్తాం. అన్ని 10 ప్రింట్ స్టేట్మెంట్స్ రాస్తారా? ఎస్ సార్. అందుకే 10 ప్రింట్ స్టేట్మెంట్స్ రాసి హాయ్ వెంకట్ అని ప్రింట్ చేస్తారు. మరి అలా రాయాలంటే ఒక్కోసారి అవసరం అయితే 100 సార్లు కావాల్సి వస్తుంది. 100 సార్లు రాయాలంటే కష్టం కదా. అందుకని మనం వైల్ లూప్ యూజ్ చేసుకుని హాయ్ వెంకట్ అని 10 టైమ్స్ ప్రింట్ చేద్దాం. ఓకేనా? సో వైల్ కి సింటాక్స్ ఏంటి? ఇప్పుడు నేను ఒక వేరియబుల్ తీసుకుంటాను. ఫస్ట్ హాయ్ వెంకట్ అనేదాన్ని ఆ వేరియబుల్ కి అసైన్ చేసుకుంటాను. ఓకేనా? నేమ్ లేకపోతే గ్రీట్ అని చెప్పి పెడతాను. గ్రీట్ ఈక్వల్స్ టు హాయ్ వెంకట్ అని చెప్పి పెట్టాను. హాయ్ వెంకట్. ఓకేనా? ఇప్పుడు ఈ హాయ్ వెంకట్ ని 10 టైమ్స్ ప్రింట్ కావాలి. నేను నార్మల్ గా ప్రింట్ ఫంక్షన్ రాసేస్తున్నాను. ప్రింట్ సో గ్రీట్ అంటే మనకు 1 టైమ్ ప్రింట్ అవుతుంది. ఓకే, 1 టైమ్ హాయ్ వెంకట్ అని ప్రింట్ అవుతుంది. దీన్ని నేను వైల్ లూప్ లో ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, దీన్ని కామెంట్ చేసేసాను. వైల్ సింటాక్స్ ఏంటి? వైల్ సో కండిషన్. ఓకేనా? వైల్ కండిషన్ ఏంటి? నాకు ఎన్నిసార్లు ప్రింట్ కావాలి? 10 టైమ్స్ ప్రింట్ కావాలి. అందుకని నేను ఒక టెంపరరీ వేరియబుల్స్ ని తీసుకుంటాను. టెంపరరీ వేరియబుల్ అంటే ఎక్కువగా మనం 10 అనే తీసుకుంటాం. ఐని తీసుకుంటాం. ఓకే, మీ ఇష్టం వచ్చిన వేరియబుల్ తీసుకోండి, మీ ఇష్టం. ఇక్కడ జెడ్ తీసుకోండి, లేకపోతే మీ ఇష్టం. కానీ ఎక్కువగా ఐనే ప్రిఫర్ చేస్తాం, కానీ టెంపరరీ వేరియబుల్. ఓకేనా? సో దీన్ని ఐ ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలి మన లూపు? లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10. ఓకే, సో తర్వాత ఏంటి? సింటాక్స్ సింగిల్ కోలన్, తర్వాత మనకి ఏది ప్రింట్ కావాలో అది. ఓకేనా? ప్రింట్ రైట్. సో ఇందులో ఏదైతే మనం రిపీటెడ్ గా రాసామో అదంతా కూడా ప్రింట్ అవుతుంది. అయితే ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే, మీరు టెంపరరీ వేరియబుల్ తీసుకున్నారు. అసలు ఇనిషియల్ గా ఇందులో ఐలో ఎంత ఉంది? ఏదో గార్బేజ్ వాల్యూ ఉండిపోతుంది. ఓకేనా? నేను ఏది అసైన్ చేయకపోతే ఇనిషియల్ గా సమ్ గార్బేజ్ వాల్యూ అనేది ఉండిపోతుంది. అందుకని కంపల్సరిగా మీరు టెంపరరీ వేరియబుల్ ని తీసుకునేటప్పుడు దాన్ని 0కి మీ అవసరమైన వాల్యూ తోటి అసైన్ చేసుకున్నట్టు పెట్టుకోవాలి. అంతకుముందు ఇక్కడ ఎక్కడో ఐని మీరు అంతకుముందు కోడ్ లో ఐ వేరియబుల్ యూజ్ చేసి దాన్ని 100కి అసైన్ చేసి ఉంచారు అనుకో, అది పోదు కదా. ఇక్కడ ఐ వాల్యూకి 100 వచ్చేస్తుంది. అందుకని మన కోడ్ ఆఫ్ బ్లాక్ ఏదైతే ఎగ్జిక్యూట్ అవుతుందో అందులో మనకి ఐ వాల్యూ ఫస్ట్ ఇనిషియల్ గా 0 పెట్టుకోవాలి. 0 పెట్టుకుని మీకు అవసరం వచ్చినట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు నాకు ఎన్నిసార్లు ప్రింట్ కావాలి? హాయ్ వెంకట్ అని చెప్పి 10 టైమ్స్ కావాలి. కాబట్టి నేను వైల్ ఐ ఈక్వల్స్ టు 0. సో ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10. అప్పుడు ఇనిషియల్ ఇటరేషన్ లో ఐ ఈక్వల్స్ టు 0 కదా. ఇక్కడ ఐ వాల్యూ ఎంత ఉంది మనకి? 0 ఉంది. 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10. ట్రూనా ఫాల్సా? ట్రూ కాబట్టి మనకు ప్రింట్ గ్రీట్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. ఓకేనా? గ్రీట్ అని ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఏమవుతుంది? ఈ వైల్ లూప్ ఇటరేషన్ మళ్ళీ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. కండిషన్ ట్రూ కదా. ఇప్పుడు ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 కదా. ఇప్పుడు ఐ 0నే. 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 ట్రూనేనా? అలా ఎప్పుడు ఈ లూప్ అనేది ఇటరేట్ గా తిరుగుతానే ఉంటది. ఇప్పుడు ఐ 11 అయింది. ఇప్పుడు ఇంకోసారి వచ్చింది. ఒక 20 సార్లు ప్రింట్ అయిన తర్వాత కూడా ఐ వాల్యూ 0నే ఉంది కాబట్టి లూప్ ఇన్ఫినిటీ లూప్ అయిపోతుంది. ఓకేనా? అందుకని మనం ఏం చేయాలి? ఐ ఈక్వల్స్ టు ఐ ప్లస్ 1 అని రాయాలి. ఇక్కడ ఐ ప్లస్ ప్లస్ అని కూడా రాసేయచ్చు. ఓకేనా? ఐ ప్లస్ ఈక్వల్స్ టు అది వచ్చినప్పుడు చెప్తాను. ఐ ప్లస్ ఈక్వల్స్ టు 1. లేకపోతే దీనికి షార్ట్ నోటేషన్ మీకు తెలుసు కదా. ఐ ఈక్వల్స్ టు ఐ ప్లస్ 1 అని ఏం రాయొచ్చు? ఐ ప్లస్ ఈక్వల్స్ టు 1 అని రాయొచ్చు కదా. షార్ట్ నోటేషన్ గుర్తుందా? ఐ ప్లస్ ఈక్వల్స్ టు 1. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఫస్ట్ ఇటరేషన్ జరుగుతుంది. ఐ ఈక్వల్స్ టు 0. ఓకే, ప్రింట్ గ్రీట్ అయ్యింది. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత అయింది? 0కి 1 యాడ్ అయింది. 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10. ట్రూనా ఫాల్సా?
2. 2 కదా, అందుకని గ్రీన్ ప్రింట్ అయింది. మళ్ళీ ఇటరేషన్ అయింది. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత 3 అయింది. 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10. ట్రూ నా ఫాల్సా? ట్రూనే కాబట్టి మళ్ళీ గ్రీన్ ప్రింట్ అయింది. ఫైనల్ గా ఐ వాల్యూ 10 అయింది. ఓకే, 9 + 1 10 అయింది. ఇప్పుడు ఐ లెస్ దాన్ 10. ట్రూ నా ఫాల్సా? 10 లెస్ దాన్ 10 ఫాల్స్ కాబట్టి ఈ లూప్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఓకేనా? వైల్ లూప్ సింటాక్స్ ఎలా ఉందో ఇప్పుడు చూడండి. నాకు వైల్ లూప్ లో ఫస్ట్ కండిషన్ రాస్తున్నాను, తర్వాత మనకు కావాల్సిన స్టేట్మెంట్ రాశాను, తర్వాత ఐ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తున్నాను. ఓకేనా? సో అవుట్పుట్ చూద్దాం. ఏంటి ఎర్రర్ ఏంటంట? సో ఇక్కడ ప్రింట్, సో అక్కడ క్యాపిటల్ ఇచ్చాను, ఇక్కడ స్మాల్ ఇచ్చాను. ఓకే, అందుకని మనకి ఎర్రర్ చూపించింది. రైట్, హై వెంకట 10 టైమ్స్ ప్రింట్ అయిందా? నాకు ఇక్కడ హై కన్నా ముందు 1, 2, 3, 4, 5, 6 అని ప్రింట్ కావాలి. అప్పుడు మీరు ఏం సజెస్ట్ చేస్తారు? అప్పుడు ఐ వాల్యూస్ కూడా నాకు ప్రింట్ కావాలన్నా, ఐ వాల్యూస్ కూడా ప్రింట్ కావాలంటే ఇక్కడ ఐ రాసేసుకోవచ్చా? ఐ కామా. ఓకే, ఇప్పుడు రన్ అవుతుందా? 0. సో 0 దగ్గర నుంచి నాకు 1 దగ్గర నుంచి కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఐ వాల్యూ 1కి ఇనిషియలైజ్ చేస్తున్నాను ప్రాబ్లం. ఓకేనా? 2 సార్లు వచ్చింది, 9 సార్లే వచ్చింది. అందుకని లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 అని రాశాను. ఇప్పుడు మనకి 10 టైమ్స్ లూప్ ఎండ్ అయిపోయి మనకి కావాల్సిన అవుట్పుట్ ని ప్రింట్ చేసింది. ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ సార్ డైరెక్ట్ గా ప్రింట్ ఆఫ్ హాయ్ వెంకట్ అని ఇచ్చారు కదా, దాన్ని ఇదేంటి కొటేషన్ మార్క్స్ లో ఇవ్వాల్సిన అవసరం లేదా? ఇప్పుడు కొటేషన్ మార్క్స్ లో పెట్టాను కదా నాన్న, గ్రీట్ లో హాయ్ వెంకట్ అని పెట్టాను. ఆ గ్రీట్ ని వాడుకుంటున్నాను నేను, వేరియబుల్ కదా ఇది. ఓ సారీ, ఓకే ఓకే. ఓకేనా? Yes, sir. 10 టైమ్స్ జస్ట్ వేరియబుల్ లేకుండా కూడా డైరెక్ట్ గా రాసుకోవచ్చు. ఏ వేరియబుల్ లేకుండా ఇక్కడ ఏం పెడతావు? గ్రీట్ కాకుండా హై వెంకట్ అని పెడతావు, అంతే కదా. గ్రీట్ ప్లస్ లో హై వెంకట్ అని రాస్తావు. ఓకేనా? సో సార్ నీకు ఈక్వల్ టు 1 నుంచి స్టార్ట్ చేశారా? ఈక్వల్ టు 0 నుంచి స్టార్ట్ చేస్తే అప్పుడు ఇక్కడ i ఈక్వల్స్ టు 0 అంటే ఈ స్టేట్మెంట్ ఎన్నిసార్లు రన్ అవుతుంది చెప్పు? ఇప్పుడు i ఫస్ట్ 0 ఒకసారి రన్ అవుతుంది, 11 టైమ్స్ రన్ అవుతుందని 11 టైమ్స్ టైమ్స్ రన్ అయిపోతుంది. అందుకని ఐ వాల్యూ నేను 1, ఎందుకంటే నాకు ఇక్కడ 1 తోటి స్టార్ట్ అవ్వాలని చెప్పి పెట్టుకున్నాను. లేదు మీరు 0నే రాస్తాను నాకు తర్వాత రావాలంటే ముందే ఇనిషియలైజ్ చేసేద్దాం. ఓకేనా? ముందే ఇనిషియలైజ్ చేసి ఇక్కడ దీని తర్వాత రాద్దాం. ఇప్పుడు మీకు 0నే కావాలి, ఓకేనా? 0నే కావాలంటే ముందే ఐని ఇంక్రిమెంట్ చేశారు. ఓకే ఓకే, రైట్, అర్థమైందా? ఎస్ సార్. ఈ స్టేట్మెంట్ ఎవరికి అర్థం కాకపోయినా ఒకసారి అడగండి. ఇక్కడ లూప్ కండిషన్ ఇది ఫాల్స్ అయ్యేంత వరకు ఈ లూప్ రిపీట్ అవుతానే ఉంటుంది. ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో దీని తర్వాత ఈ వైల్ కి తర్వాత దీన్ని వైల్ కి సంబంధించిన కోడ్ అంటాం, వైల్ బ్లాక్ అంటాం. ఓకేనా? ఇది వైల్ కి సంబంధించిన బ్లాక్ ఆఫ్ కోడ్. సో ఇది ఎప్పుడు టర్మినేట్ అవుతుంది? ఫాల్స్ అవగానే ఇక్కడికి వచ్చేస్తుంది కంట్రోల్. ఓకేనా? సో ఇది ఎవరికన్నా డౌట్స్ ఉంటే మళ్ళీ అడగండి. తర్వాత నాకు 1 to 10 నెంబర్స్ ప్రింట్ కావాలి. వన్ టు 100 నెంబర్స్ ప్రింట్ కావాలి. లేకపోతే నాకు ఇది ఆల్రెడీ మీరు చూసేసరికి 1 to 10 నెంబర్స్ ప్రింట్ చేసాం ఆల్రెడీ. నాకు 99 దగ్గర నుంచి 0 వరకు అంటే డిసెండింగ్ ఆర్డర్ లో వాల్యూ ప్రింట్ కావాలి. 100 దగ్గర నుంచి 1 వరకు డిసెండింగ్ ఆర్డర్ లో ప్రింట్ కావాలి. ఏం చేయాలి?
అప్పుడు వైల్ మనకు అవుట్పుట్ ఏం కావాలంటాను 99, 98, 97, 96, 95 అలా కావాలి. ఓకే, సో ఒక వేరియబుల్ ని తీసుకుందాం కౌంట్. సో అప్పుడు i I అనేది is equal to 100 ఇస్తే ఎంత నాన్న i ఈక్వల్స్ టు ఎంత అవును 100 ఇచ్చి 100 మైనస్ 100 మైనస్ తీసుకుంటే 1 తీసుకుంటే సరిపోతుంది. ఓకే, వైల్ ఇక్కడ i ఇక్కడ కండిషన్ మనం రాసే కండిషన్ చాలా ఇంపార్టెంట్, లేకపోతే అది వైల్ అది ఇన్ఫైనైట్ లూప్ లో పడుతుంది. I is equal 0. i ఈక్వల్స్ టు 0 రాయకూడదు, అసలు i ఈక్వల్స్ టు 0 రాస్తే 100% ఇన్ఫైనైట్ లోకి వెళ్తాం. ఒక 1 వెయిట్ I ఎంత వరకు ప్రింట్ చేయాలి? 100 One దగ్గర వరకు. I One వరకు. minus equal to 1. i గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. ఓకేనా? Yes, yeah. ఓకే, తర్వాత ప్రింట్ ఐను ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ వాల్యూ ఏం చేస్తున్నాను అంటే i ఈక్వల్స్ టు I minus 1. ఓకేనా? సో ఇంతే కదా కోడ్. అంతే. i మైనస్ ఈక్వల్స్ టు 1 అని రాయొచ్చు. i మైనస్ ఈక్వల్స్ టు 1 అని రాయొచ్చు. షార్ట్ నోటేషన్ పెడతారు, ఇలా ఎవరు పెద్దగా రాయరు. మీరు ఇంటర్వ్యూలో అడిగినప్పుడన్నా ఇలా రాశారనుకో మీకు ఇలాగే రాయాలి మనం. ఓకేనా? ఇది మంచి నోటేషన్, రైట్? సో ఒకసారి రన్ చేద్దాం. ఇన్ఫినిటీ లో పడుతుంది కదా, ఇన్ఫినిటీ లో పడితే స్లో అయిపోతుంది మన సిస్టమ్. ఓకే, సో షిఫ్ట్ వచ్చినాయి 1 వరకు ప్రింట్, అంతేనా? ఇందులో ఏమన్నా డౌట్స్? ఓకే, లాజిక్ ఏంటి? మనం ఒక ఐకి ఫస్ట్ మనం ఎంత వాల్యూ అయితే అసైన్ చేసుకున్నాం చేసి తర్వాత అందులో నుంచి ఒక్కొక్కటి మైనస్ చేసుకుంటా వచ్చి ఆ మైనస్ చేసిన వాల్యూని ప్రింట్ చేసుకుంటా వచ్చాము, అంతే, రైట్? సో తర్వాత ఇది ఒకసారి అవుట్పుట్ చూడండి, దీన్ని బట్టి మీకు ఏం అర్థమైందో చెప్పండి. అంతే, 1 దగ్గర నుంచి 5 వరకు ప్రింట్ చేసాం, అంతే. ఇక్కడ ఏం రాసాము? f ఆఫ్ కౌంట్ కోలన్ కౌంట్ అని రాసాం. కౌంట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది, 1 2 3 4 5 డిస్ప్లే. ఓకే, ఇందులో ఏమన్నా డౌట్స్? ఇంక్రిమెంటేషన్ అనేది డిక్రిమెంటేషన్ అనేది వైల్ లూప్ లో చాలా ఇంపార్టెంట్ థింగ్. మీరు అలా ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ చేయకపోయేవారు అంటే కంపల్సరిగా అది ఇన్ఫైనైట్ లూప్ లో పడుతుంది. ఓకేనా? క్లారిటీ వచ్చింది కదండి ఇంతవరకు వైల్ లూప్ అంటే మీకు? Yes, sir. ఓకే, వైల్ సింటాక్స్ మీకు గుర్తుంది. వైల్ సింటాక్స్ అంటే వైల్ దాని పక్కన ఏదైతే కండిషన్ ఇది కావాలో కండిషన్ రాసుకున్నాం, తర్వాత మనకు కావాల్సిన స్టేట్మెంట్స్ రైట్ చేసుకున్నాం, తర్వాత వాల్యూ ఇంక్రిమెంట్ ద్వారా డిక్రిమెంట్ చేసాము. ఇది కావాలంటే పైన చేస్తాం, కింద చేస్తాం, మన ఇష్టం, మన అవసరాన్ని బట్టి చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు మనకున్న ఇంకో ప్రోగ్రామ్ ఏంటంటే సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్ యూజింగ్ ద వైల్ లూప్ ఇన్ పైథాన్. ఓకేనా? సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. చెప్పండి, n న్యాచురల్ ఇప్పుడు ఎలా నోటేట్ చేస్తారు? n into n plus 1/2. n into n plus 2 అంతేనా? ఫార్ములా నాకు గుర్తులేదండి. రైట్, అవును, n into అది లూప్ చూడు ఒకసారి రాద్దామా? ఓకే. వైల్ లూప్ యూజ్ చేసుకుని, ఫార్ములా కాదు, వైల్ లూప్ యూజ్ చేసుకుని మనం ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ కావాలి. అంటే న్యాచురల్ నెంబర్స్. ఓకేనా? సో అంటే సారీ, నేను పెన్సిల్తో రాస్తున్నాను, మార్కర్తో కాకుండా. ఓకే, సో 10 న్యాచురల్ నెంబర్స్ కి ఎంత వస్తుంది? ఈక్వల్స్ 55 కదా, బాగా గుర్తుంటుంది నాకు. ఓకే, 1 + 2 + 3 + 4 +
5 ప్లస్ 6 ప్లస్ 7 ప్లస్ అప్ టు 9 10 కూడా యాడ్ అవుతుందా 9 ప్లస్ 10 అంతే కదా 55 చూసారు ఎప్పుడన్నా ఓకే నాకు సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ కావాలి అంటే నేను ఫస్ట్ ఏం చేయాలి నాకు వైల్ లూప్ యూజ్ చేసుకుని నేను ఈ ప్రోగ్రామ్ డెవలప్ చేద్దాం నేనేం చేయాలి చెప్పండి ఫస్ట్ సమ్ అనే ఒక వేరియబుల్ని తీసుకుని దాన్ని జీరోకి అసైన్ చేశాను ఓకేనా మనకి ఇక్కడ 2 వేరియబుల్స్ కావాలి మరి టోటల్ సమ్ అని మనం ప్రింట్ చేయాలి కదా అందుకని సమ్ అనే వేరియబుల్ తీసుకుంటున్నాను అలాగే ఐ అనే వేరియబుల్ని తీసుకుంటున్నాను ఓకేనా ఐని ఇనిషియల్ గా తర్వాత అసైన్ చేద్దాం అలాగే మనకి ఎంత టోటల్ గా మనకి ఎన్ని న్యాచురల్ నెంబర్స్ కావాలి 10 ఓకేనా n ఈక్వల్స్ టు 10 అని పెడుతుంది ఓకేనా n ఈక్వల్స్ టు 10 n న్యాచురల్ నెంబర్స్ వచ్చిన సమ్ ని మన సమ్ వేరియబుల్ లో సేవ్ చేశాను మనకి వైల్ లూప్ కంపల్సరిగా ఇటరేట్ అవ్వడానికి ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తాం కాబట్టి ఒక ఐ అనే వేరియబుల్ అసైన్ చేసుకుని దానికి 1 అని అసైన్ చేశాను ఓకేనా దానికి 1 అని అసైన్ చేశాను ఇప్పుడు కండిషన్ చెప్పండి వైల్ ఐ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు n అని ఇచ్చాను అంటే ఐ అనేది 10 కన్నా తక్కువ ఉండాలి ఓకేనా సో ఇక్కడ ఏం రాస్తున్నాను అంటే సమ్ ఇనిషియల్ గా ఎంత ఉంది సమ్ ప్లస్ ఐ ఓకేనా అంతేనా మీరు ఫస్ట్ ఈ ఇటరేషన్ ఏం చేస్తున్నారు ఐ వాల్యూ 1 సో ఇనిషియల్ గా 0 తీసేసుకుంది సమ్ అని ఇప్పుడు ఫస్ట్ 0 ప్లస్ 1 ఓకేనా మళ్ళీ తర్వాత ఐ వాల్యూ ఎంత అవుతుంది సమ్ ఐ వాల్యూ 2 అవుతుంది కాబట్టి 1 ప్లస్ 2 సో ఫైనల్ గా 3 వచ్చింది మూడో ఇటరేషన్ అవుతుంది ఐ వాల్యూ 3 ఉంటుంది కాబట్టి 3 ప్లస్ 3 6 వస్తుంది ఓకేనా ఇప్పుడు సమ్ అనే వేరియబుల్ లో 6 ఉంది ఇటరేషన్ అప్పుడు లూప్ రిపీట్ అవుతుంది కదా అప్పుడు 6 ప్లస్ 4 అవుతుంది అంతేనా రైట్ సో సమ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ 1 సమ్ లో ఇప్పుడు ఐ ప్లస్ ఇస్తున్నాను ఐని ప్లస్ అనుకోకుండా ఐ ఈక్వల్స్ టు ఐ ప్లస్ 1 ఓకే ఐ ప్లస్ 1 ఇచ్చాను ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చూడండి ఫస్ట్ మనం n ఈక్వల్స్ టు 10 ఇచ్చాం అంటే ఈ ప్లేస్ లో 10 ఉంది కదా ఈ ప్లేస్ లో 10 ఉంది రైట్ సమ్ ఈక్వల్స్ టు 0 ఇచ్చాం ఐ ఈక్వల్స్ టు 1 సో ఫస్ట్ ఈ వైల్ లూప్ ఇటరేషన్ స్టార్ట్ అవుతుంది మనకి ఓకే ఫస్ట్ ఐ వాల్యూ ఎంత ఉంది 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 ట్రూ నా ఫాల్సా ఫస్ట్ ఇటరేషన్ ట్రూ అవుతుంది కాబట్టి సమ్ అనే వేరియబుల్ ఎంత ఉంటుంది మనకి సో సమ్ ప్లస్ 1 సమ్ ఇక్కడ 1 ఉంటుంది ఈక్వల్స్ టు ఫైనల్ గా 1 వచ్చింది ఇప్పుడు ఐ ప్లస్ 1 అన్నాను కదా ఐ ఈక్వల్స్ ఐ ప్లస్ 1 అన్నాను కదా ఇప్పుడు ఐలో ఎంత ఉంటుంది 2 ఉంటుంది కదా 2 ఉంటుంది ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇటరేషన్ ఓకేనా సెకండ్ ఇటరేషన్ లో ఐ లెస్ దాన్ 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 ట్రూ నా ఫాల్సా 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 ట్రూనేగా హలో ట్రూనే కదా ఇప్పుడు సమ్ ఈక్వల్స్ అంతకుముందు సమ్ లో ఎంత ఉంది 1 ప్లస్ 1 ప్లస్ 2 ఎంత అవుతుంది సమ్ 3 అసైన్ అయింది ఇప్పుడు ఐ ప్లస్ ఎంత అవుతుంది 2 ప్లస్ 1 3 అవుతుంది అంతేనా ఇప్పుడు థర్డ్ ఇటరేషన్ లోకి వస్తుంది ఇప్పుడు ఐ వాల్యూ 3 ఉంది 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 ట్రూ నా ఫాల్సా ట్రూ కాబట్టి ఇప్పుడు సమ్ ఎంత ఉంటుంది సమ్ ఇనిషియల్ గా 3 ఉంది ఇప్పుడు దానికి 3 యాడ్ అవుతుంది 6 ఐ వాల్యూ 6 ఇప్పుడు ఫైనల్ గా దీనిలో 6 ఉంది ఐ ప్లస్ వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ 3 ప్లస్ 4 అవుతుంది అప్పుడు ఫోర్త్ ఇటరేషన్ లోకి వెళ్ళి ఇది కూడా ట్రూనే కాబట్టి ఇప్పుడు అంతకుముందు సమ్ లో 6 ఉంది కదా సమ్ లో ఇప్పుడు ఎంత 6 ప్లస్ 10 ఉంది ఓకే సో తర్వాత మళ్ళీ ఐ ప్లస్ వాల్యూ 5 అవుతుంది ఇలా ఇప్పుడు 10 కి వచ్చేసాం 10 కి వచ్చిన తర్వాత 10 మొత్తం సమ్ చేసుకుంటుంది తర్వాత ఈ ఐ ప్లస్ 11 అయింది 11 అనేది ఇక్కడ కండిషన్ ఏమవుతుంది 11 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 ఫాల్స్ కాబట్టి లూప్ ఇటరేట్ అయిపోయి మన ఫైనల్ గా కింద ఏం రాద్దాం అంటే ప్రింట్ సమ్ టోటల్ సమ్ వాల్యూను ప్రింట్ చేద్దాం ఇక్కడ లాజిక్ అర్థమైంది అందరికి అర్థమైంది ఒకసారి రికార్డింగ్ కూడా వినండి చాలా రైట్ తర్వాత ఈ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేద్దాం ఇక్కడ ఇదే రాసింది ఓకే సో
సో ఇక్కడ ఏంటంటే మనం 10 తీసుకున్నాం, కానీ రియల్ టైంలో ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అంటాం. అంటే మనం n అనే వాల్యూని మనం ఇవ్వాలి. ఇప్పుడు నేను ఫస్ట్ ఇనిషియల్ గా 10 ఇస్తున్నాను. 10 కాస్ట్ ఎంత 50. ఓకేనా? ఫస్ట్ 100 న్యాచురల్ వాల్యూకి 100 న్యాచురల్ నెంబర్స్ కి ఎవరికైనా వాల్యూ గుర్తుందా? చిన్నప్పుడు బాగా గుర్తుండేది. సమ్ ఆఫ్ 100 న్యాచురల్ నెంబర్స్ వచ్చేసి 5056. రైట్. ఓకే. సో ఇప్పుడు సమ్ ఆఫ్ అంతవరకే గుర్తుంటాయి మాకు. 10 న్యాచురల్ నెంబర్స్, 100 న్యాచురల్ నెంబర్స్. అలాగే 1000 నెంబర్స్ అయితే 500. ఓకే. ఇది ఎప్పుడు ట్రై చేయలేం మనం. అప్పుడు క్యాలిక్యులేటర్ ఉండేవి కాదు కదా. రైట్. ఓకే. సో తర్వాత 1 లాక్ అయితే 10,000. ఓకే. 50,000 ఎంతనా? రైట్. సమ్ ఆఫ్ n ఎంటర్డ్ నెంబర్స్ ఇక్కడ ఇంకోటి అడుగుతున్నాడు మనకి ఏంటి, నేను కీబోర్డ్ తోటి నా ఇష్టం వచ్చిన నెంబర్లు ఇస్తా, ఒక 10 లేకపోతే ఒక 5. ఆ ఇష్టం వచ్చిన నెంబర్లన్నీ సమ్ చేసుకుని నాకు అవుట్పుట్ కావాలి. అర్థమైందా? ఇప్పుడు మనం n న్యాచురల్ నెంబర్స్ అన్ని 10 అవగానే 10ని టోటల్ గా సమ్ చేసుకుని మనకు అవుట్పుట్ ఇచ్చింది. రైటే, బాగుంది. కానీ ఇప్పుడు నేనేమొస్తుంది, నేను 10 + 30 నా ఇష్టం వచ్చిన నెంబర్లు 5 ఇస్తాను. 5 నెంబర్లనే సమ్ చేసుకుని అవుట్పుట్ కావాలి. అది మాన్యువల్ గా ఎంటర్ చేయాలి నేను. అదే కీబోర్డ్ తోటి ఎంటర్ చేయాలి. నేను డైరెక్ట్ గా ఏ వాల్యూ 10, బి వాల్యూ 6 అలా ఇవ్వను. A = 10, B = 6. సో డైనమిక్ గా మన వాల్యూస్ ని ఎంటర్ చేయాలి కీబోర్డ్ తోటి. మరి దానికి లాజిక్ ఏంటి? ఇది చూడండి ఒకసారి. మీరు ఈ ప్రోగ్రామ్ మీకు అర్థమైందో లేదో చెప్పండి. ఓకే. సో నేను ఎన్ని వాల్యూస్ ని సమ్ చేయాలని అడుగుతున్నాను. ఫస్ట్ నేను ఒక 5 నెంబర్స్ ని సమ్ చేయాలని అడిగాను. ఓకేనా? సో ఎంటర్ నెంబర్ 1 నేను 22 ఇచ్చాను. ఓకే. తర్వాత ఈజీగా ఉంటుందని 11 ఇచ్చాను. ఓకే. మళ్ళీ 33 ఇచ్చాను. సో మళ్ళీ 22 ఇచ్చాను. 5వ నెంబర్ కూడా 22. ఎంత వస్తుంది మనకి? 5 20 100 110 వస్తుంది కదా. అలా మనం ఓకే. నేను ఈ కండిషన్ లో నేను నా దగ్గర ఒక 8 నెంబర్స్ ఉన్నాయి. 8 నెంబర్స్ ని సమ్ చేయాలని అడిగాను. అది అన్ని నెంబర్ని అడుగుతుంది ఇంకా. సో నేను స్పేస్ ఇచ్చేసాను అనుకోని 36. ఈ లాజిక్ ఒక్కసారి చూడండి మీరు, ఒక 2 minutes నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అసలు మనకి కంట్రోల్ ఎలా ఫ్లో అవుతుంది, అందులో లాజిక్ ఎలా రాస్తున్నాము, ఇవి మీరు అర్థం చేసుకోగలరు. ఇప్పుడు ఇంతవరకు రోజుల్లో మాప్పుడు ఏమైందంటే మాకు హెల్ప్ ఎక్కడా దొరికేది కాదు. డైరెక్ట్ గా ఈ లాజిక్ ఆలోచించాల్సి వచ్చేది. లేకపోతే ఏదన్నా ఫ్యాకల్టీ చెప్తే ఓకే ఇలాంటి సిమిలర్ కోడ్ చెప్పి ఇంకా మీరు 4-5 అసైన్మెంట్స్ కింద ఇచ్చేసి మీరు ఇవన్నీ మీరు ఓన్ గా ఆలోచించి ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పేటోళ్ళు. ఇంతవరకు నేను ఇది ఎప్పుడు ఒక 5 years బ్యాక్ టీచ్ చేసినప్పుడు కూడా 4 years బ్యాక్ ఇలాగే చెప్పేటోళ్ళు. ఓకే. ఇప్పుడు ఏమవుతుంది, సింపుల్ గా మనకి ఇలాంటి ప్రోగ్రామ్ రాయాలనుకో ఏం చేస్తున్నాం, సో ఏ జెమినీనో చాట్ జీపీటీనో తీసుకుంటాం. ఓకేనా? జెమినీ తీసుకుని సో దీన్ని ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాం. సమ్ ఆఫ్ n వైల్ లూప్ ఇన్ పైథాన్ అని చెప్పి అడిగాం. అసలు ఎన్ని వేరియేషన్స్ ఉంటే అన్ని వేరియేషన్ లోనూ మనకు కోడింగ్ ఇస్తుంది. అలాగే ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తుంది. కానీ మనకి ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే మళ్ళీ ట్రైల్ లూప్ మీకు మొత్తం కోర్స్ అయిపోయిన తర్వాత క్లారిటీ వస్తుంది. ఓకే. ఇక్కడ సింపుల్ వైల్ లూప్ అని ఇస్తుంది. మళ్ళీ ట్రై క్యాచ్ మనం రాంగ్ ఇస్తే ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. రైట్. ఇక్కడ ఈ కోడ్ చూడగానే మనం అర్థం చేసుకోవాలి. ఈ కోడ్ చూసుకుని మనం అర్థం చేసుకునేటట్టు ఇప్పుడు లాజిక్ తెలుసుకుంటే సరిపోతుంది. ఓకే. వైల్ లూప్ లో ఫస్ట్ ట్రూ వస్తుంది. ట్రూ వస్తే ఇదిగో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది.
ఓకే, ఈ బ్రేక్ ఇవన్నీ ఇంకా మొత్తం పూర్తిగా మీకు అవ్వలేదు కాబట్టి దీన్ని అర్థం చేసుకోవడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. సో ఇదే ప్రోగ్రామ్ ని చోరాగా అడుగుతాం. చోరా అంటే అది వీడియో డీప్ సీక్ ఓకే, డీప్ సీక్. మీరు ఏం పెద్ద ఇబ్బంది పెట్టుకోకుండా ఇచ్చింది, చూసారా కోడ్, దానికి దీనికి డిఫరెన్స్. ఓకే, ఇక్కడ ఈ కోడ్ చూడగానే మీకు అర్థమైపోతుంది. మీకు ఇప్పుడు అంటే ఓకే, ఈ కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, కావాలంటే దీన్ని కాపీ పేస్ట్ చేసుకుని మనకు కావాల్సినట్టు మనం దీన్ని ఎడిట్ చేసుకోగలం. కానీ ఇంతవరకు అలా కాదు కదా, ఓన్గా ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. మీరు ఏ ప్రోగ్రామ్ అయినా డీప్ సీక్ ఓపెన్ చేసి ఇలా కొట్టగానే మీకు కావాల్సిన కోడ్ ఇచ్చేస్తుంది. దాన్ని మనం మోడిఫై చేసుకుంటే సరిపోతుంది. మోడిఫై చేయాలంటే మనకు మినిమం నాలెడ్జ్ ఉండాలిగా, అసలు వైల్ లూప్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎలా రన్ అవుతుంది, వైల్ సింటాక్స్ ఏంటి అనేది తెలియాలిగా. ఓకేనా? సో ఇప్పుడు చాలా ఈజీ, మీరు ఎక్కువగా ఆలోచించి లాజిక్ బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు దాన్ని గూగుల్ నుంచి అదే మన చాట్ జీపీటీ నుంచి దేని నుంచి తీసుకుని ఎడిట్ చేయగలిగితే సరిపోతుంది. ఇదివరకు ఫిబోనాచి సిరీస్ ఇంకా చాలా కాంప్లికేటెడ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అవి ఓన్గా రాయాలంటే తలపురానికి తక్కువచ్చేది. ఇప్పుడు గూగుల్ హెల్ప్ తీసుకుంటున్నాము, చేసేస్తున్నాం. ఈ సోరా డీప్ సీక్ హెల్ప్ తీసుకున్నాం. రైట్. సో నాకు మిమ్మల్ని ఏమడిగానంటే, నేను ఈ కోడ్ చూసి మీకు ఏమర్థమైంది? మాన్యువల్ గా మనం 10 టైమ్సా 5 టైమ్సా 3 టైమ్సా ఇన్పుట్ ఇవ్వాలి. అంటే మనం ఇచ్చే ఇన్పుట్ రిపీట్ అవుతా ఉండాలి మనం కండిషన్ మ్యాచ్ అయ్యేంత వరకు. అంటే అది రిపీట్ అవ్వాలంటే కంపల్సరిగా మనం ఏదో ఒక లూప్ లో పెట్టుకోవాల్సిందేట, వైల్ లూప్ లో పెట్టుకోవాలి. మనం ఎంటర్ ద నెంబర్ అనే దాన్ని వైల్ లూప్ లో పెట్టుకోవాలి. అలాగే దాని కండిషన్ చెక్ చేసుకుని అవి వచ్చిన వాల్యూస్ అన్నిటిని ఎప్పటికప్పుడు ఎంటర్ చేసిన వాల్యూని సమ్ చేసుకుని మనకు అవుట్పుట్ రావాలి. ఓకే, సో ఇది ఈ కోడ్ ఎవరికైనా అర్థమైందా? ఓకే, సో టైం ఎంత ఉంది మనకి? ఇంకా 10 minutes ఉంది కాబట్టి నేను అడిగిన క్వశ్చన్ అర్థమైందా పోనీ మీకు? ఫస్ట్ ఎంటర్ ఎన్న నెంబర్ అర్థమైంది కదా? చేద్దాం ఇప్పుడు. సో ఎంటర్డ్ నెంబర్స్ అని అడుగుతున్నారు. ఓకేనా? సో ఫస్ట్ నేను ఏం చేయాలి? ఓకే, మన కోడ్ రన్ అయ్యే సో ఎన్ ఎంటర్డ్ నెంబర్స్. సో ఫస్ట్ నువ్వు ఎన్ని నెంబర్స్ ఎంటర్ చేస్తున్నావు అనేది ఫస్ట్ అడగాలి. కాబట్టి ఫస్ట్ ఒక ఎన్ అనే వేరియబుల్ తీసుకుని హౌ మెనీ నెంబర్స్ యూ వాంట్ అని చెప్పి మనం ఫస్ట్ క్వశ్చన్ అడగాలి. సో ఇన్పుట్ సో డబుల్ కోట్స్ లో హౌ మెనీ నెంబర్స్ యూ వాంట్ అని చెప్పి రావాలి. ఓకే, సో ఇది ఎగ్జిక్యూట్ కాగానే మనకేమొస్తుంది? హౌ మెనీ నెంబర్స్ యూ వాంట్ అంటే మనం ఎన్ వాల్యూ ఒక 5 6 ఇచ్చాము. ఓకేనా? ఇప్పుడు మనకి ఎన్ వాల్యూ డిజైన్ అయిపోయింది. ఇప్పుడు మనకి 5 టైమ్స్ లూప్ రిపీట్ అవ్వాలి. 5 టైమ్స్ లూప్ రిపీట్ అవ్వాలి కాబట్టి నేను ఇనిషియల్ గా ఐ వాల్యూ వచ్చేసి 0 తీసుకుంటున్నాను. ఓకేనా? సో వైల్ ఐ ఈక్వల్స్ టు కాదు, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు. ఇక్కడ 0 తీసుకుంటే ఐ లెస్ దాన్ ఎన్ అని రాయాలి. నువ్వు ఇక్కడ 1 తీసుకుంటే ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎన్ అని రాయాలి. ఓకే, రైట్. ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎన్. నీకు ఈ ఎన్నిసార్లు ఏం రిపీట్ అవ్వాలి? ప్రింట్ స్టేట్మెంట్, సారీ ఇన్పుట్ స్టేట్మెంట్ రిపీట్ అవ్వాలి. ఓకే, వాల్యూ ఈక్వల్స్ టు అని ఒక వేరియబుల్, మళ్ళీ ఇక్కడ వాల్యూ అనే వేరియబుల్ డిక్లేర్ చేసుకోవాలి. వాల్యూ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్ ఇది ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలి కదా, అందుకని ఐ కామా ఎంటర్ వాల్యూ అని చెప్పి ఇక్కడ రాస్తుంది. అంటే
ఫస్ట్ ఈ లూప్ రిపీట్ అయింది, ఐ ఇచ్చావు, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎన్, 5 ఇచ్చావు. ఇక్కడ 5 అనేది 1 కన్నా ఐ కన్నా ఐ తక్కువ ఉంది కాబట్టి ఈ లూప్ రిపీట్ అవుతుంది. ఇప్పుడు వాల్యూ ఫస్ట్ ఇక్కడ ఏమని ప్రింట్ అవుతుంది మనకు ఇన్పుట్ ఇచ్చేటప్పుడు 0 ఎంటర్ వాల్యూ అని చెప్పి వస్తుంది. ఓకే, ఇక్కడ ఐ వాల్యూ 1 తీసుకుంది, 1 ఎంటర్ ఐ వాల్యూ. ఓకే, మన ఐ వాల్యూని ఇచ్చాం. అది ఎక్కడ సేవ్ అవుతుంది? వాల్యూలో సేవ్ అవుతుంది కదా. ఇప్పుడు వాల్యూలో ఫస్ట్ మీరు ఒక 31 ఇచ్చారు అనుకోండి, వాల్యూలో 31 ఉంది. ఇప్పుడు ఐ ప్లస్ జరుగుతుంది. ఓకేనా, ఐ ఈక్వల్స్ టు ఐ ప్లస్ 1 జరుగుతుంది. ఐ ప్లస్ 1 జరిగి లూప్ రిపీట్ అవుతుంది. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత అయింది? 2 అయింది కదా. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 2నే కాబట్టి ఇప్పుడు మళ్ళీ వాల్యూని ఎంటర్ చేస్తుంది. అంటే ఇక్కడ సెకండ్ వాల్యూ ఎంటర్ చేయమని అడుగుతుంది. వాల్యూ ఎంటర్ చేయగానే ఓకేనా, ఈ వాల్యూకి ఇప్పుడు ఓకే సమ్ అనే వేరియబుల్ డిక్లేర్ చేసి దాంట్లో తీసుకుని సమ్ ఈక్వల్స్ టు ఫస్ట్ సమ్ అనే వాల్యూని ఒకదాన్ని ఇనిషియలైజ్ చేసుకుంటున్నాము. సమ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ వాల్యూ. ఓకేనా, ఇక్కడ రాస్తుంది. రైట్, అలా 5 సార్లు రిపీట్ అయినప్పుడు 5 సార్లు సమ్ సేవ్ అయిపోయి మనకు అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. అదే కోడ్ ఇక్కడ రాశారు చూడండి. సో ఇక్కడ సమ్ ఆఫ్ నెంబర్స్ ఇనిషియల్ గా 0 తీసుకున్నాం. n ఈక్వల్స్ టు హౌ మెనీ నెంబర్స్ డు యు వాంట్ అని రాశాం. ఇక్కడ వరకు ఓకే. కౌంట్ ఈక్వల్స్ టు ఇనిషియల్ గా 0 తీసుకున్నాం. ఓకేనా. సో తర్వాత కౌంట్ లెస్ దాన్ n, m నెంబర్ ఈక్వల్స్ టు ఫ్లోట్ ఎంటర్ కౌంట్ ప్లస్ 1 అని రాశాడు ఇక్కడ. ఓకేనా, రైట్ చూడండి. ఇప్పుడు సో నేను 5 ఇచ్చాను. సో మనం ఎంత ఇచ్చాం? అప్పుడు ఐ వాల్యూ ఇప్పుడు ఎంటర్ నెంబర్ 1 అని ఎందుకు వచ్చింది? ఇక్కడ ఐ వాల్యూ కౌంట్ వాల్యూ 0 ప్లస్ 1 కాబట్టి 1 ఎంటర్ ఈఎస్టీస్ గా ఎంటర్ నెంబర్ కనపడింది. ఇక్కడ కౌంట్ ప్లస్ 1 ఎంత? 1 కాబట్టి 1 అని చెప్పి ఇక్కడ మనకు కనపడింది. ఓకే, ఎంటర్ నెంబర్ 1 23. ఓకేనా, ఎంటర్ నెంబర్ 2 అంటే ఎందుకు వచ్చింది? మళ్ళీ రిపీట్ అవుతుంది కదా లూప్. ఇప్పుడు ఎంటర్ నెంబర్ 2 కౌంట్ ఎంత ఉంది? 1 ప్లస్ 1 2 కాబట్టి 0 ప్లస్ 1 1 ప్లస్ 1 2, అందుకని ఇక్కడ 2 డిస్ప్లే అయింది. మీరు ఈ ప్రాబ్లం లేకుండా రాసుకోవాలంటే కౌంట్ని 1కి ఇనిషియలైజ్ చేసుకుని దీన్ని లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు nకి ఇనిషియలైజ్ చేశారు అనుకోండి, అప్పుడు మీరు ఇక్కడ కౌంట్ ప్లస్ 1 అని రాయాల్సిన అవసరం కదా. అమ్మా ఎవరు? బానునా? అంటే నేను ఒక 20-25 ఉంటాయి. అది నీ ఇష్టం రా, నీ ఇష్టం. 6,000 8,000 అలా చెప్తున్నాను. 5 కన్నా ఇచ్చేసి. ఓకే, సో ఇప్పుడు మనం నాకు 5 నెంబర్స్ కావాలి. ఓకే, ఎంటర్ నెంబర్ 1 అని వచ్చిందా? ఎందుకంటే ఇందాక ఐ వాల్యూ కౌంట్ వాల్యూ 0 తీసుకున్నాం కాబట్టి కౌంట్ ప్లస్ 1 పెట్టుకుందాం. సో ఈ లాజిక్ అర్థమైందా? నాకు కావాల్సింది అది. అర్థమైంది లాజిక్. ఎక్కడన్నా మీరు ఎక్కడైనా స్టక్ అయితే నేను స్పెషల్ గా తీసుకుంటాను, ప్రాబ్లం వద్దు. ఈ కోడ్ ఎలా ఇంప్లిమెంట్ చేసాం అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత సో రాయడం మర్చిపోయాను సార్. అండ్ ఈక్వల్ టు ఇది ఏంటంటే ఇచ్చిన నెంబర్స్ లో ఫస్ట్ ఏది పెద్ద నెంబరు ఏది చిన్న నెంబర్ అనేది కావాలని అడుగు. ఓకే, చేసాను. ఇక్కడ ఈ కోడ్ ని రన్ చేస్తాను. సో హౌ మెనీ నెంబర్స్ వాంట్ టు కంపేర్? నేను 5 నెంబర్ ఒక 3 నెంబర్స్ కంపేర్ చేయాలి. ఇచ్చిన నెంబర్ లో పెద్ద నెంబర్ ఎంత, చిన్న నెంబర్ ఎంత నాకు తెలియాలి అంతే. ఓకే, ఇప్పుడు ఇచ్చిన 3 నెంబర్లో ఏది పెద్దది ఏది చిన్నది? 22 చిన్నది, 99 పెద్దది. అదే నాకు రావాలి. సో మాక్సిమం నెంబర్ ఇస్ 99, మినిమం నెంబర్ ఇస్ 0.
కోడ్లో ఎక్కడో మిస్టేక్ చేసి ఉంటాను టేబుల్ చేయడానికి. సో 0 వస్తుంది. ఎందుకని మీ నెంబర్ 0 వస్తుంది? సరే, రేపు మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాజిక్ మీరు చూడండి, ఈ ఫైల్ మీకు పెడితే పెట్టినా రేపు పెట్టిన ఈ ఫైల్ మీకు కొద్దిగా యాడ్ చేసేది ఉండలే, రేపు పెడతాను ఈ ఫైల్. ఓకే, ఈ కోడ్ని అర్థం చేసుకుని నాకు రేపు చెప్పండి. ఇక్కడ నేను ఏ మిస్టేక్ చేశాను అనేది నాకు. సో గ్రూప్లో పెడుతున్నాను. ఎవరైనా గ్రూప్లో హాయ్ అని పింక్ చేయరండి. ఈ కోడ్లో నేను రాసిన మిస్టేక్ ఏంటో చెప్పండి. ఓకే అండి. సో మీకు వైల్ లూప్ అర్థమైంది అనుకుంటున్నాను. రేపు ఇంకా వైల్ మీద కొన్ని ప్రోగ్రామ్స్ చేసి ఫార్ లూప్ లోకి వెళ్ళిపోతాం. ఇంకా వైల్లో మనకి కంటిన్యూ అని, బ్రేక్ అని, ఎల్స్ అని ఉంటాయి వైల్లో. ఓకే, వాటి 3 గురించి కూడా రేపు తీసుకొచ్చాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ప్రీవియస్ సెషన్ లో? నో సార్. కృష్ణ గారు, మీరు ఇప్పుడు వచ్చాడా? హాస్పిటల్కి వెళ్ళారంట కదా? ఓకే. నేను వెళ్ళాను, వచ్చేసాను, ఇందాకే వచ్చాను. శ్రీనివాస్ గారు మీరు 8:15కి వచ్చాను. ఓకే. సో ఈ రికార్డింగ్ పెడతాను, చూడండి. అన్న డౌట్స్ ఉంటే వాట్సాప్ గ్రూప్ లో అడగండి. అలాగే ఏదైనా మీరు సొల్యూషన్ కనపడితే మాత్రం నాకు వాట్సాప్ గ్రూప్ లో రిప్లై చేయండి. ఓకే, షూర్. థ్యాంక్ యూ అండి. ప్రవళిక గుడ్ మార్నింగ్. గుడ్ నైట్ గారు అంటే కృష్ణ గారు గుడ్ మార్నింగ్. సో లీవ్ అవుతున్నాను.